అండి నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో మనం ఈరోజు నిఫ్టీ ఎలా బిహేవ్ చేసిందో మాట్లాడుకుందాము. రేపు ఎలా బిహేవ్ చేస్తుంది అని మనం ఒక ప్రిడిక్షన్ చూద్దాము. సో ఫస్ట్ ఈరోజు నిఫ్టీ మనకి పివట్ పైన, పివట్కి మిడిల్లో దిస్ ఇస్ ద పివట్ అండి, అండ్ దిస్ ఇస్ ద రెసిస్టెన్సీ. సో ఈ పివట్కి ఆల్మోస్ట్ రెసిస్టెన్స్కి నియర్ బై మనకి ఒక బిగ్ రెడ్ క్యాండిల్ 5 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తున్నానండి నేను మీకు. బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఎప్పుడైతే సెకండ్ క్యాండిల్ ఈ ఫస్ట్ క్యాండిల్ని బ్రేక్ చేసిందో పుట్ ఆప్షన్ బయర్స్ వచ్చేస్తుంటారు, బట్ వాళ్ళని ట్రాప్ చేస్తూ ఇది పుల్ బ్యాక్ ఇచ్చుకుందండి. మనకి ఏదైతే 24,570 స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఫేస్ చేస్తుందో ఇది రెసిస్టెన్స్గా ఫేస్ చేసి ఇక్కడ రిజెక్ట్ అయిందండి. అగైన్ మనకి రెండు బిగ్ రెడ్ క్యాండిల్స్ ఇచ్చినాయి. సో ఇక్కడ కూడా అగైన్ పుట్ ఆప్షన్ బయర్స్ వచ్చుంటారు, వాళ్ళని ట్రాప్ చేస్తూ ఈ మనకి ఏదైతే స్ట్రాంగ్ 24,520 దగ్గర సపోర్ట్ ఉందో అక్కడ సపోర్ట్ తీసుకొని ఇది మనకి మన ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ ట్రై చేసిందండి బ్రేక్ ఇవ్వటానికి, బట్ బ్రేక్ చేయలేదు. అగైన్ రిజెక్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ ట్రై చేసింది. సో 1 2 3 4 5 క్యాండిల్స్ తర్వాత ఈ క్యాండిల్ బ్రేక్ చేసిందండి. ఆల్మోస్ట్ ఓకే అని ఆప్షన్ బయర్స్ ఇక్కడ వచ్చేసి ఉంటారు, బట్ వాళ్ళని ట్రాప్ చేస్తూ ఒక 2 బిగ్ క్యాండిల్స్ ఇచ్చేసింది. సో ఇక్కడ అగైన్ ట్రై చేసింది. ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే ఎక్కడైతే గ్రీన్ వచ్చిందో అండ్ ఆల్మోస్ట్ సపోర్ట్ మనకి రెసిస్టెన్స్ దగ్గర సెకండ్ క్యాండిల్ ఉంది అండ్ హై బ్రేక్ చేసింది. అందరూ ఈ క్యాండిల్లో బాగా అక్యుములేట్ చేసుకొని ఉంటారండి. సో ఎందుకంటే అక్కడ హై బ్రేక్ చేసింది అండ్ మన సపోర్ట్ని బ్రేక్ చేసిందండి. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది రెసిస్టెన్స్, ఆల్మోస్ట్ రెసిస్టెన్స్కి నియర్ బై ఉన్న క్యాండిల్ ఎప్పుడు మనం అక్యుములేట్ చేసుకోకూడదు. చూసారా, ఇదిగో ఇలా మన సపోర్ట్ దగ్గర ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ని అది బ్రేక్ చేసిందో ఈ క్యాండిల్లో మనం అక్యుములేట్ చేయాలి. ఇదే ఈ క్యాండిల్ కూడా చెయ్యొచ్చు, బట్ ఇట్స్ రిస్కీ. చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ వెరీ నియర్ బై ఉంది కదా, ఇక్కడ ఇలా చేయకూడదు. సో ఇక్కడ బాగా ఆప్షన్ బయర్స్ వచ్చేస్తుంటారు, వాళ్ళని ట్రాప్ చేస్తూ చూడండి మనకి సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఈ సపోర్ట్లో ఈ జోన్లో మనకి వోలటాలిటీ ఫేస్ చేసి సైడ్ వేస్ మార్కెట్ ప్లే చేసింది. సో ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ని బ్రేక్ చేస్తా అగైన్ ఈ హైని బ్రేక్ చేస్తే ఈ హైని బ్రేక్ చేసింది. ఆల్మోస్ట్ ఇప్పుడు కాల్ ఆప్షన్ బయర్స్ మళ్ళీ ఇక్కడ అక్యుములేట్ చేసుకొని ఉంటారండి, బట్ ఇక్కడ చేసుకోకూడదు. చూడండి, రెసిస్టెన్స్ వెరీ నియర్ బై ఉంది. సో ఇక్కడ రిజెక్ట్ చేసేసింది. మనకి ఎప్పుడైతే డోజీ క్యాండిల్ వచ్చిందో మనం ఇమీడియట్లీ జస్ట్ ఇక్కడ చేశారంటే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వండి, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలండి. కానీ సో చూడండి, బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇక్కడ పుట్ ఆప్షన్ బయర్స్ వచ్చేసి ఉంటారు, కానీ వాళ్ళని ట్రాప్ చేసింది, కాల్ ఆప్షన్ బయర్స్ని ట్రాప్ చేసింది, ఇక్కడ ఇద్దరిని ట్రాప్ చేసింది. చూడండి, ఒక 5 minutes క్యాండిల్ ఎంత పెద్ద బిగ్ విక్ ఇచ్చిందో. సో వీళ్ళని ఇలా ట్రాప్ చేసి ఆల్మోస్ట్ చూడండి ఈ జోన్లో సైడ్ వేస్ మార్కెట్ ప్లే చేసింది. సో అగైన్ ఇక్కడ బ్రేక్ చేసి ఈ హైని బ్రేక్ చేస్తూ ఈ జోన్ని 24,570 జోన్ని సపోర్ట్ కింద తీసుకొని ఇది ఈ హైని బ్రేక్ చేస్తూ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ని కూడా బ్రేక్ చేసిందండి. ఇక్కడ బయర్స్ వచ్చేసి ఉంటారు, మళ్ళీ కాల్ ఆప్షన్ బయర్స్, వాళ్ళని ఎప్పుడైతే ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిందో ఈ క్యాండిల్లో వచ్చి ఉంటారండి. కానీ ఇక్కడ ఈ క్యాండిల్ మనం అక్యుములేట్ చేయకూడదు. ఎందుకు అంటే ఇది రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఇది ఒకవేళ మీరు పుట్ ఆప్షన్ బయింగ్ కాల్ ఆప్షన్ బయింగ్ కనుక చెయ్యాలి అనుకుంటే ఈ క్యాండిల్ ఇలా ఫామ్ అయింది కదా, ఈ క్యాండిల్ హైని ఇక్కడ ఒక 2-3 క్యాండిల్స్ ఫామ్ చేసి దీని సపోర్ట్ కింద తీసుకొని ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్గా ప్లే చేస్తుందో దీని సపోర్ట్ కింద తీసుకొని ఈ క్యాండిల్ హైని బ్రేక్ చేసినప్పుడు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయాలండి, బయింగ్ ప్లాన్ చేయాలి. కానీ చూడండి, ఈ క్యాండిల్ హైని ఇది బ్రేక్ చేయలేదు. చూడండి, ఇది బ్రేక్ చేయలేదు. ఎప్పుడైతే ఈ 4 క్యాండిల్స్ ఫెయిల్ అయ్యి మన రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసేసి చూడండి, ఇదిగో ఇక్కడే క్లోజ్ అయింది. ఇలా ఎన్ని క్యాండిల్స్ దాని రెసిస్టెన్స్ కింద క్లోజ్ అయినాయి. ఇక్కడ పుట్ ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేసి ఉంటారు. ప్లాన్ చేయగానే అగైన్ ఇది పుల్ బ్యాక్ ఇచ్చుకుందండి. మళ్ళీ ట్రై చేసింది బ్రేక్ ఇవ్వటానికి. సో ఆప్షన్ బయర్స్కి ఏమైనా ఇచ్చుంటా ఛాన్స్ కోసం, బట్ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ చేసింది. ఇక్కడ పుట్ ఆప్షన్ బయర్స్ వచ్చి ఉంటారు. సో ఇది ఆల్మోస్ట్ 24,580 దగ్గర మనకి నిఫ్టీ క్లోజ్ అయింది ఈరోజు. ఇది అండి ఈరోజు ఇలా జరిగింది.
బ్యాంక్ నిఫ్టీ ఎలా బిహేవ్ చేయొచ్చు అనేది మనం మాట్లాడుకుందాము. టుమారో కనుక నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయింది అంటే ఎక్కడైతే క్లోజ్ అయిందో అరౌండ్ ఈ ప్రైస్ రేంజ్లో కనుక ఓపెన్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి ఆ ఫస్ట్ క్యాండిల్ని సెకండ్ క్యాండిల్ బ్రేక్ చేస్తే మనకు ఆ రెసిస్టెన్స్ దగ్గరకు వస్తుందండి. సో వెయిట్ చేయండి, ఇక్కడే రెసిస్టెన్స్ ఉంది, మనకి ఆల్ టైమ్ హై కూడా ఉంది, ఈరోజు హై కూడా. సో దాన్ని బ్రేక్ చేసి దీన్ని బ్రేక్ చేసి ఇక్కడ ఒక 2-3 క్యాండిల్స్ ఫామ్ చేసి దాన్ని బ్రేక్ చేసినప్పుడే కాల్ ఆప్షన్కి మీరు ప్లాన్ చేసుకోండి. లేదు అంటే దాన్ని బ్రేక్ చేయకుండా ఇక్కడే వొలటాలిటీగా ఉంది, ఏదర్ లేదు ఈ రెండిటి జోన్ మధ్యలో 24,620 దగ్గర 24,640 దగ్గర కనుక ఈ జోన్లో ఇలా ఉండి కనుక బ్రేక్ చేసింది అంటే కనుక ఈ హైని మీరు కాల్ ఆప్షన్ బై చేయండి. లేదు ఇక్కడ కనుక రిజెక్ట్ అయ్యింది అంటే పుట్ ఆప్షన్కి మీరు ప్లాన్ చేయండి. సో టార్గెట్ ఇక్కడ దాకా ఫస్ట్ టార్గెట్ 24,570 ఇచ్చుకోండి. సెకండ్ టార్గెట్ మనకి ఏదైతే ఈ 5 minutes క్యాండిల్ లో ఉందో ఈ క్యాండిల్ లోలో దీనిలో మీరు సెకండ్ టార్గెట్ ఇచ్చుకోండి. ఇంకా రిస్క్ చేయగలం అనుకుంటే మీరు 520 దగ్గర 24,520 దగ్గర టార్గెట్ 3 కింద మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మనకి ఫస్ట్ ఆప్షన్. జస్ట్ ఇన్ కేస్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మనకి హై కంటే ఇక్కడ ఓపెన్ అయిపోయింది, మనకి హైలో ఓపెన్ అయిపోయింది అనుకోండి, అది గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి ఆ క్యాండిల్ని కనుక బ్రేక్ ఇచ్చింది అంటే మీరు కాల్ ఆప్షన్ బై చేయొచ్చు. కానీ ఇక్కడ రెడ్ క్యాండిల్ కనుక జస్ట్ ఇన్ కేస్ ఫామ్ చేసింది అండ్ ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది అంటే మీరు పుట్ ఆప్షన్స్ ప్లాన్ చేయాలి. సో గ్యాప్ అప్ వస్తే అది టార్గెట్ సేమ్ యాజ్ యూజువల్ ఇవేనండి. జస్ట్ ఇన్ కేస్ నిఫ్టీ రేపు గ్యాప్ డౌన్ ఇచ్చింది అంటే ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి మనకి ఇక్కడ బిగ్ రెడ్ క్యాండిల్ ఇచ్చి ఇలా దాన్ని బ్రేక్ చేసి ఈ సపోర్ట్ని ఏదైతే బ్రేక్ చేసి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇక్కడ కనుక బ్రేక్ చేసింది అంటే ఇక్కడ బిగ్ రెడ్ క్యాండిల్ రిజెక్ట్ చేసిందంటే ఇక్కడ మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేయండి. ఈ జోన్లో ప్లాన్ చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పుల్ బ్యాక్ ఇచ్చే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ కనుక రెడ్ క్యాండిల్ ఇచ్చి బ్రేక్ చేసి ఇక్కడ వెయిట్ చేసి ఇక్కడ 2-3 క్యాండిల్స్ ఫామ్ చేసి ఇక్కడ రిజెక్షన్ జరిగిందంటే మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేయండి. కానీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇచ్చి జస్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇలా కనుక వెళ్ళింది అంటే మీరు ఈ ఆల్మోస్ట్ దీన్ని బ్రేక్ చేసినప్పుడు లేదు ఇక్కడ రిస్క్ చేసి ఇక్కడ మీరు ఆప్షన్ కాల్ బయింగ్ ప్లాన్ చేయొచ్చు. ఆప్షన్ బయింగ్కి లేదు అంటే దీన్ని కూడా బ్రేక్ చేసిందంటే మీరు ఇక్కడికి ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ రేపు ఎక్స్పైరీ రేపు పెట్టారు కాబట్టి వెన్స్డే హాలిడే కాబట్టి సో మేబీ రేపు పుట్ ఆప్షన్కి ప్లాన్ ఉండొచ్చు ఎక్కువ. గ్యాప్ అప్ ఇక్కడ ఇచ్చిన దీన్ని రిజెక్ట్ చేసిన గ్యాప్ అప్లో మీకు రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసిన మీరు మాత్రం పుట్ ఆప్షన్స్ బై చేయండి. బట్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అంటే కనుక మీ పైకి వెళ్ళే ఆప్షన్ మనకి ఉంది. బట్ ఇక్కడ దీన్ని రిజెక్ట్ చేసింది, ఇక్కడ బ్రేక్ చేసేసింది దీన్ని అంటే దీన్ని సపోర్ట్ తీసుకోకుండా రిజెక్ట్ చేసేసింది, ఇక్కడ క్యాండిల్ రిజెక్ట్ అయిందంటే కానీ మీరు పుట్ ఆప్షన్. సో ఆల్మోస్ట్ మనకి రేపు పుట్ ఆప్షన్సే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకొని ప్లాన్ చేయండి. ఈ మూడిట్లో ఏది వర్కౌట్ అయింది మీకు అనేది మీరు కనుక ఫాలో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.